నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. తొలి రోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్. తాజాగా పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల. షూటింగ్ లో గాయపడిన నటి ప్రియాంక చోప్రా. దంచికొట్టిన సాల్ట్, విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిరాన్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు, ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో, 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి రోజే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దసరంపై రెండో సంతకం చేశారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశించారు. 3 నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మరొకసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దని తెలిపారు. అనంతరం జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ పద్మనాభం అనుకున్నట్లే తన పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది ఆయన ఫోటో పెట్టి నామకరణ మహోత్సవం కూడా జరిపించారు. ట్రోలింగ్ పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్లు పేర్కొంటూ గెజిట్ విడుదలైంది.
ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వర్కి ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ మద్దతుగా దృఢంగా ఉంటావు, ఆఖరికి చీకటి రోజులలో కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నావు, ప్రజలకు సేవ చేయాలని నా అభిరుచిని గమనించి ఎల్లప్పుడూ 100% సహకారం ఇచ్చావు. జన్మదిన శుభాకాంక్షలు భువనేశ్వరి, నా సర్వస్వం నువ్వే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ట్వీట్ కు స్పందించిన నారా భువనేశ్వరి, ధన్యవాదాలు అండి, ప్రతిరోజు మెరుగ్గా ఉండటానికి మీరే నా ప్రేరణ. ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్న మన పెద్ద కుటుంబం పట్ల మీ భక్తికి నేను గర్వపడుతున్నాను. మీకు మద్దతుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను, మీరే నా సర్వస్వం అని రీట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ తన తల్లి భువనేశ్వరికి బర్త్డే విషెస్ తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ, మీ ప్రేమ, దయ, మద్దతు నాకు గొప్ప బలం. ప్రజలకు సేవ చేయటం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల మీరు చూపిన మీ అంకిత భావంతో మాకు స్ఫూర్తినిచ్చారు. మీరు ప్రతిరోజు మీ తెలివి, దయతో మా జీవితాలను ప్రకాశవంతం చేస్తారు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అమ్మా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పాలనా యంత్రాంగంలో కీలక భూమిక పోషిస్తున్న శాఖల్లో రెవెన్యూ శాఖ ప్రధానమైన శాఖ అని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం శ్రీకాకుళం రెవెన్యూ అతిథి గృహంలో రెవెన్యూ డే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పి వేణుగోపాల్, కె శ్రీరాములు మాట్లాడారు. భూముల ఆదాయాలకు సంబంధించిన చట్టాలు మరియు నియామకాలను ప్రతిపాదించడం మరియు అమలు చేయడం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల, దేవాదాయ శాఖ మొదలగు శాఖలపై పూర్తిస్థాయి అజమాయిషీ బాధ్యతలు రెవెన్యూ శాఖ చేపడుతుందని వారు అన్నారు. ప్రతి వ్యక్తి పుట్టిన నాటి నుంచి మరణించిన వరకు రెవెన్యూ శాఖతో సేవలు ముడిపడి ఉంటాయని తెలిపారు. సమాజంలో రెవెన్యూ శాఖ పట్ల చులకన భావం ఉందని, దీన్ని మార్చుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటి మీద ఉండే విధంగా ఒక ప్రయత్నం మనం చేసుకొని ఉద్యోగులందరూ కూడా ఏకతాటిగా ఉన్నప్పుడే, ఒక సంఘటితంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్తున్నాం. ఈరోజు రెవెన్యూ డే మనం నిర్వహించుకుంటున్నామంటే దీనికి ప్రధాన కారణం సంఘం లేకపోతే ఇంతటి కార్యక్రమం అనేది జరగడం కష్టం. మనం అందరం సంఘటితంగా ఉండి ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తూ మనం మన శాఖ తాలూకా ఔన్నత్యాన్ని పెంచినప్పుడే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి సాధ్యమవుతాయని చెప్పి మీకు అందరికీ నేను ముక్తకంఠంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే మన మీద కొన్ని అపోహలు, కొన్ని ప్రలోభాలు, కొన్ని రకాల సమస్యలు ప్రజలకి మనతో ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యంగా ప్రజలు భావిస్తున్నారు. దాన్ని మనలో ఉన్న లోపాలను సరిచేసుకున్నప్పుడు మనకి విపరీతమైన శక్తి కూడా దానికి అదే వస్తుంది. కాబట్టి నేను రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా ఈ రెవెన్యూ దినం సందర్భంగా ఇచ్చే ఏకైక విన్నపం ఏంటంటే, మనలో ఉన్న లోపాలని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చింది, అవసరం వచ్చింది. మనం సవరించుకున్నప్పుడు మనల్ని మనం గుర్తించడంతో పాటు ప్రజలు, ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. మనం ఎప్పుడు కూడా రాజముద్రలో ఉండే 4వ సింహం ఏదైతే కనిపించకుండా ఉంటుందో అదే రకంగా రెవెన్యూ ఉద్యోగం కూడా ప్రభుత్వంలో ఉండే 4వ సింహం. మీరు ఎన్ని అన్నప్పటికీ కూడా రెవెన్యూ ఉద్యోగ తాలూకా పాత్ర లేకుండా ఏ శాఖ తాలూకా పని కానీ, ఏ ప్రజల తాలూకా పనులు కూడా పూర్తి కావు. అవన్నీ జరగాలంటే రెవెన్యూ ఉద్యోగి ఒక మంచి మనసుతో సర్వీస్ చేయాలి. ఆ రోజు వచ్చినప్పుడు రెవెన్యూ ఉద్యోగికి, ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ కూడా మంచి జరుగుతుంది. ప్రతి 86 మంది గిరిజనుల్లో ఒకరికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ లో నిర్వహించిన ప్రపంచ సికిల్ సెల్ దినం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంతిలాల్ దండే పాల్గొన్నారు. 2047 కల్లా దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఏపీలో 0 నుంచి 40 ఏళ్ల వయసు గల గిరిజనుల్లో 20 లక్షల మందిని స్క్రీనింగ్ చేయాలని, 5వ షెడ్యూల్లోని గిరిజన జనాభా ఉన్న 10 రాష్ట్రాల్లో ఏపీ ఒకటని తెలియజేశారు. వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ, సెర్ఫ్ శాఖల సమన్వయంతో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనలో అవగాహన కల్పించాలని ఎయిమ్స్ మంగళగిరి వైద్య విద్యార్థులకు కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తరఫున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం మన జనాభాలో సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహన కల్పించడం కొరకు, తీసుకురావడం కొరకు దీన్ని చేయడం జరిగింది.
మన రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైసలకు ట్రైబల్ పాపులేషన్లో అప్ టు 40 ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు 20 లక్షల మంది ట్రైబల్ పాపులేషన్ని మనం గుర్తించి వారిని 3 సంవత్సరాలలో ఆ ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5.5 లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో ప్రతి వారికి కూడా కార్డును ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తుంది. ఈ రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా ఆ వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు వివాహం చేసుకోకూడదని, అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి గాను డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనింగ్ మాడ్యూల్స్ అని, అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని, కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మన ఐటీడీఎస్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ డిసీజ్ ట్రైబల్స్లో కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వారిని ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సికిల్ సెల్ అనీమియా డేని అబ్జర్వ్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. అప్ టు 40 ఇయర్స్ వయసు కలిగిన ప్రతి ట్రైబ్ని కూడా దాదాపు 20 లక్షల మంది ట్రైబల్ పాపులేషన్ని మనం గుర్తించి వారిని 3 సంవత్సరాలలో ఎంటైర్ టార్గెటెడ్ పాపులేషన్ని స్క్రీన్ చేయాలి అన్న దృక్పథంతో మొదటి సంవత్సరం నిర్ణయించబడిన టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 5.5 లక్షల జనాభాని మనం ఈ టార్గెటెడ్ పాపులేషన్లో నుంచి స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పాపులేషన్ కూడా వచ్చే 2 సంవత్సరాల్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుంది. ఈ స్క్రీన్ చేసిన మీదట ఎవరైతే వ్యక్తులు ఈ వ్యాధి కలిగి ఉన్నారో లేక క్యారియర్స్గా గుర్తింపబడ్డారో ప్రతి వారికి కూడా కార్డును ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ వారికి టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ బట్టి అంటే ఈ సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ రెసెసివ్ జీన్ ద్వారా వస్తుంది. ఈ రెసెసివ్ జీన్ ఎక్స్ప్రెషన్ మరలా అదే విధమైన పాపులేషన్తో తీసుకుంటే ఇంకా తప్పకుండా వ్యాధి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కారకురులు అంటే వాహకులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువురు వివాహం చేసుకోకూడదని, అలాగా ఈ కార్డు నుంచి కొంత సమాచారం జనాభాకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ పాపులేషన్లో అవగాహన కల్పించడానికి గాను డిఫరెంట్ మాడ్యూల్స్ని కూడా డెవలప్ చేసి మేము ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనింగ్ మాడ్యూల్స్ అని, అలాగే ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అని, కౌన్సిలింగ్ మాడ్యూల్స్ అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మన ఐటీడీఎస్లో చదువుతున్న ఆడపిల్లల్ని అలాగే పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ డిసీజ్
ట్రైబల్స్లో కాస్త ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది కాబట్టి వారి ముందు అవగాహన కల్పించి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సికిల్ అనీమియా డేని అబ్జర్వ్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే విధంగా నేడు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న మెగా హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతుల కుమార్తె క్లింకారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు మెగా అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తన ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. క్లింకారా రాకతో తమ జీవితాలు పరిపూర్ణమయ్యాయని పేర్కొన్నారు. ఈ వీడియోను తాను ఇప్పటి వరకు మిలియన్ సార్లు చూసినట్లు తెలిపారు. తమ జీవితాల్లో ఆనందం నింపిన క్లింకారకు ధన్యవాదాలు చెప్పారు. 8 months was a breeze. దాని తర్వాత the real game started. All of us are eagerly waited to hold the little star. It's been a 11-year excitement build up. So you know it's at a crescendo. Lot of people, lot of stress. 11 years అయిపోయింది, ఏం చేస్తున్నారు ఇద్దరు. I guess everything finds its own place and time, and this baby found its time then, and it happened. It's been real. Nobody has sacrificed more than the other person. I think she had a better partnership. She was better in this 11 years partnership. I can't move. I'm just getting emotional with everything. I just feel being a mom completes me. It was very tense. It was very proper ga cheyali. But I think the second the baby comes out is when I think I'm going to be relieved and really enjoy the 9 months process. So many people will love this child unconditionally, and I'm so grateful for it. It comes with so much, true good feelings from everyone, and I think that's something so beautiful, and I'm really thankful and grateful for it. అందరికీ పాప పేరుని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. క్లింకారా కొణిదల. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ATGH వద్ద లైన్ వెలుపల వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 79,584 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,848 మంది భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,590 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,440 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 92,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 97,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. నిన్న ఫ్లాట్ ముగింపును చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో బ్యాంకింగ్ స్టాక్స్ తమ మెరుపులను కొనసాగిస్తూ ఉండగా ఫార్మా, FMCG, IT రంగాల షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగటం ఓలటాలిటీని పెంచుతోంది. దీంతో మార్కెట్లలో అలజడి కొనసాగుతూ ఉండగా ఆరంభ లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉదయం 9:31 సమయంలో బెంచ్ మార్క్ సూచి సెన్సెక్స్ 50 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ లో కొనసాగుతోంది. మరొక కీలక సూచి నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో కొనసాగుతుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంకు సూచి మాత్రం 177 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 179 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. కీలక సూచీలు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి.
ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా షూటింగ్ లో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ది బ్లఫ్ షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రియాంక గాయపడటంతో చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేసింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆమెను సిడ్నీలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సూపర్ 8 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా ఛేదించింది. మొదట విండీస్ జట్టు 180 పరుగులు చేయగా ఇంగ్లాండ్ కేవలం 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ వీరవిహారం చేశాడు. కేవలం 47 బంతుల్లోని 5 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో అజేయంగా 87 పరుగులు చేశారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చిన్మయ మిషన్ నర్సన్నపేట బ్రాంచ్ నిర్వాహకులు స్వామి పరాత్మానంద సరస్వతి తెలిపారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్పర్సన్ పి ఉమా ఆధ్వర్యంలో నర్సన్నపేట చిన్మయ సంస్థ కార్యాలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడే సమాజంలో సేవా కార్యక్రమాలను విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యానా వేణుగోపాల్ మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే పరిమితం కాకుండా సమాజహిత కార్యక్రమాలను జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా శాఖ చేపడుతూనే ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. నేషనల్ కన్స్యూమర్ ఆఫీసర్ అయినటువంటి ఉమా గారు, అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ బృందం అందరికీ కూడా మా చిన్మయ మిషన్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలతో ఆహ్వానిస్తున్నాము. చిన్మయ మిషన్ నర్సన్నపేట, ఈ నర్సన్నపేటలో మేము గత 3 నెలలుగా చిన్మయ మిషన్ అనేటువంటి ప్రారంభించాం. బాలవిహారు ఇంకా దేవి గ్రూప్ కూడా ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నాకు బాగా సహకరిస్తున్నటువంటి వారు ఈ మెడికల్ క్యాంపులో మీ గ్రూప్ అయితే, నర్సన్నపేటలో నాకు కరుణశ్రీ అయితేమి, సంతోషి గారు అయితేమి, రమేష్ గారు అయితేమి, ఈ బృందం అంతా కూడా ఇక్కడ మేము చక్కగా నడుపుతూ ఉన్నాం. కానీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని ఉమా గారి దగ్గర అంటే, స్వామీజీ మెడికల్ క్యాంప్ పెడదాం మనం అన్నారు. వెంటనే అందులో భాగంగా మెడికల్ క్యాంప్ ఈరోజు పెడుతున్నాం. చక్కగా ఆరోగ్యాభిలాషులందరూ కూడా వస్తూ ఉన్నారు. అందరూ ఓపీ కూడా రాయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ అందరూ వచ్చి చూసి వారికి తగినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. చక్కనైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చిన్మయ మిషన్ ద్వారా ఇక్కడ గ్రూప్ ద్వారా మేము అన్నీ అరేంజ్ చేశాం. కాబట్టి ఈ అవకాశాన్ని వచ్చినటువంటి ఆరోగ్యాభిలాషులందరూ కూడా వినియోగించుకుంటారని, ఇంకా ఇది టీవీలో వెళ్తే మేము 1 గంట 2 వరకు ఉంటాం కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు కూడా రావచ్చని హృదయపూర్వకంగా మా చిన్మయ మిషన్ తరఫున పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద మహారాజ్, అదేవిధంగా స్వామి శారదా ప్రియానంద వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో చిన్మయ మిషన్ సహకారంతో ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిన్మయ మిషన్ అనేది సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ప్రతి మనిషిలోనూ ఆధ్యాత్మిక భావజాలం, భక్తిభావం పెంపొందించడంతో పాటు మానవతా విలువల్ని పరిరక్షించేందుకు, పెంపొందించేందుకు, ఈ సమాజంలో మంచి పౌరుడిగా జీవించేందుకు ఆ సంస్థ కృషి చేస్తుంది. రెండోది, ఈ పౌర సమాజానికి అవసరమైనది కొన్ని హక్కులు బాధ్యతలు రెండూ ఉంటాయి. అయితే ఈ సమాజంలో వినియోగదారుడు కాని వారు అంటూ ఎవరు ఉండరు. అలా ప్రతి వినియోగదారుడి తాలూకా హక్కుల్ని పరిరక్షించడానికి, వారికి న్యాయం చేయడానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి
ఉపయోగపడే సంస్థ ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్. ఆ కమిషన్ తరఫున జిల్లాలో నిర్వాహకులుగా బాధ్యులుగా ఉమాగారు ఉన్నారు. అలాగే వారితో పాటు మేడం మణిశర్మ గారు ఉన్నారు. వారితో పాటు మరికొన్ని సంస్థల ప్రతినిధులు ఉన్నారు. మరి ఈ సంస్థలన్నింటి తరఫున ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మంచి పరిణామం. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం మెడికవర్ హాస్పిటల్ నుంచి వైద్య నిపుణులు ఇక్కడికి వచ్చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య నిపుణులు, సిబ్బంది అందరూ ఉన్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సమాజం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తించి ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటారనే విషయాన్ని తెలియజేసేందుకు మెడికల్ క్యాంప్ పెట్టారు. భవిష్యత్తులో సంస్థ మరిన్ని క్యాంపులు నిర్వహించాలని, భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. తొలి రోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్. తాజాగా పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల. షూటింగ్ లో గాయపడిన నటి ప్రియాంక చోప్రా. దంచికొట్టిన సాల్ట్, విండీస్ పై ఇంగ్లాండ్ సునాయాస విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.